తమన్ గారు ఉన్నారా? తమను ₹1,00,000 ఇచ్చిండు. ఆ, నాకు 10,000 ఇచ్చి 90,000 నాకిండు. నేను ఒకడే. మరి నువ్వు పిచ్చాడు, అన్ని డబ్బులు నువ్వు తీసుకోవాలి కదా. ఒకటి బాబాయ్, నాకు ఇస్తే నేను తీసుకుంటా. అవు ఇప్పుడు మీకు ఇచ్చిండు, అవును, మీరు నాకు ఇవ్వాలి. అవు అవు. కానీ నువ్వు 2 తెలుగు రాష్ట్రాలకు నువ్వు ఫేమస్ అయినావు, కానీ నువ్వు రోడ్ల మీద తిరుగుతూ బాధ అనిపిస్తుంది నాకు. ఏం చేయమంటావు? రీసెంట్ గా ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, నా కొడుకుని చంపేసిండు బాబాయ్. రోడాడు నాకు తెలియదు. 3 కొడుకులలో చిన్నోడిని ఇప్పుడు రేమత్ నగర్. పోతావా? పోతా. దీని వెనుకనే అమ్మ అమ్మ తిడతాడంట. అమ్మ ఉంది. అమ్మ తిడతాడంట నీకు? అవునండి, తిట్టదా మరి? కొడుకుని చంపినాక ఏం బొచ్చు ఇస్తాను అన్నదా మీరు కూడా అంటారు. ఎందుకు ఎట్లా చనిపోయిండు? బట్టుగానే ఐడియాలు వేసి చంపేసిండండి నా చిన్న కొడుకును, 3ని. వాడు అంటే ఇంట్లో అందరికి ఇష్టం ఉండేది. చిన్నోడు ఇష్టం కదా. నేను కొత్త బట్టలు తెచ్చిన అనుకో, వాడు తొడిగినాక నేను తొడిగేది. చిన్న కొడుకు కదా, వాడంటే అందరికి ఇష్టం ఉండేది, బయట ప్రపంచానికి కూడా. బాబాయ్ ఇంకొకటి బాబాయ్, ఇప్పుడు యూసుఫ్గూడ బస్సు ఉందా, అక్కడ ఏటీఎం ఉందా, ఆడ కూకుండేది. ఇంకొకటి బాబాయ్ ఇంకొకటి, మన డీసీపీ మహేందర్ ఉన్నాడు కదా, ఆ డీజీపీ మహేందర్ రెడ్డి మీ క్లాస్మేట్ కదా. అవునండి, ఆయన డీసీపీ అయింది, నువ్వు ఇట్లా అయినా ఒకటి బాగినండి బాబాయ్. డీసీపీ మహేందర్ రెడ్డి వాళ్ళ క్లాస్మేట్ కదా. క్లాస్మేట్ ఇలా రాసి ఉండాలి, చదివిన ఉద్యోగం రాలే, ఏం చేస్తావు? ఎంత చదివినావు? ఇంటర్ 81. అప్పట్లో బాగా వచ్చిన ఉద్యోగాలు లేదు, అప్పుడు తాగుడు అలవాటు లేదు బాబాయ్. ఇప్పుడు మీ కొడుకుల కన్నా పెట్టి చెప్పాను మీ ఫ్రెండ్ అని అడిగి ఉద్యోగాలు. ఒకటి బాగిను నా పెద్ద కొడుకు పెట్టిస్తా, మహేందర్ రెడ్డి గారిని అడిగి. మాట్లాడిండా మహేందర్ రెడ్డి? కలిసిన చెప్పిన, ఏమన్నాడు? రమ్మన్నాడు. మరి కలువరా, మంచోడు ఆయన కూడా. అబ్బాయిని తీసుకొని రా, నేను పెట్టిస్తా ఉద్యోగం అన్నాడు. మరి ఇంకేంది? నా అమ్మాయి హౌస్ కీపింగ్ లో జాబ్ చేస్తాంది. అయ్యా నీ కాళ్ళకు మొక్కుతా, వంగి మొక్కిన. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పి 2 బిడ్డలు, ఒక పాప, ఒక బాబు. అంటే నేను ఇప్పిస్తా పో అన్నాడు. నాకు ఒక్క కూతురు అయ్యా. ఒక కూతురు వచ్చిందా? ఒక్కటే కూతురు. నేనంటే ప్రాణం ఆమెకు, కానీ ఆమెకు ఒక ఉద్యోగం ఇప్పించాలి కంపల్సరీ. ఇంకొకటి, మన అప్పట్లో నువ్వు సత్య రేవంత్ రెడ్డి సర్కార్ మీద అప్పట్లో మీరు కణువ కప్పుగా ఇల్లు ఇస్తానని చెప్పి ఇల్లు ఇచ్చిరా అని నీకు? ఇప్పుడు రాత్రి ఇక్కడికి నవీన్ భాయ్ వచ్చిండు. అవును, ఇది అదే నవీన్ అన్న నవీన్ యాదవ్ గారు వచ్చిండు. నేను అక్కడ నిలబడ్డా, అవు ఆ చెట్ల కాడ పిలిచి ఒక షాల్ ఇచ్చిండు. మరి దానివల్ల నాకు ప్రయోజనం ఏముంది? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అవునేం లేదు. ఈ సెలబ్రిటీ ఉన్నావు, తను ఈ కొడుకులంతా ఆగం చేసిండు, వాడుకొని వదిలిపెట్టింది బాబాయ్. నేనేదో వదలలే నీకు. ఇమ్రాన్ మంచిగా చూసుకుంటాడు. ఇమ్రాన్ భాయ్ ఉన్నాడా? ఇమ్రాన్ పరేషాన్ భాయ్ చిల్కలు కూడా బాబాయ్ దేవుడు. నువ్వు 1000 ఇస్తాడు, ఆప్ జావు 1000 అయితే నువ్వు 1000 రూపాయలని ఇస్తాడు. ఎందుకు వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు అని అడగడు. తీసి 2 500 నోట్లు ఇచ్చేస్తాడు. ఇమ్రాన్ భాయ్ మంచోడా? దేవుడు అయ్యా. ఇమ్రాన్ భాయ్ పరేషాన్ భాయ్, ఇమ్రాన్ భాయ్ మంచోడు. ఇప్పుడు సత్య వాళ్ళు బ్యాచ్ వాళ్ళ మీద తిరుగుతావుగా, వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్స్. ఇంకొకరిని ముంచి బతికేటోళ్ళు వాళ్ళు. ఏది సత్య కానీ, ఉప్పర్ బాల్ కానీ, అగ్గిపెట్టే మచ్చ కానీ. ఉప్పల్ బాల్ మంచోడా, ఎవరు పైసలు తినడు. ఒకటి బాగిన బాబాయ్, వాడు పెద్ద పెద్ద షేట్లకు మాలిష్ చేస్తాడు. మాలిష్ అంటే మాలిష్ అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఆరోగ్యం ఖరాబ్ ఉంది, పిలుచుకుంటావు, మాలిష్ చేస్తాడు. మసాజ్ నూనె. ఎవరు ఉప్పల్ బాలా? వానికి 5-10 వేలు ఇస్తారు. 5-10 వేలు. వాడు కష్టపడి బతుకుతాడు, కానీ వీళ్ళు అట్లా కాదు. వాడు ఏమైనా చేసుకున్న ఉప్పల్ బాల్ అయితే కష్టపడి బతుకుతాడు. వీళ్ళు అట్లా కాదు, మందిని ముంచి బతికే రకాలు. ఎవరెవరు? సత్య కానీ, అగ్గిపెట్టే మచ్చ కానీ, స్వాతి నాయుడు కానీ. స్వాతి నాయుడు బాగానే చేస్తారుగా పని, బయట పోతుందిగా, పైసలు తీసుకుంటుంది. అదే చెప్తున్నా. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. చెప్పు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారదముని,
అలా యమకి ఇంకా కు అంటే కువేడు డు అంటే డూడు బస్వన ఈ 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? నో డౌట్. నా ఇంటికి వచ్చి ఓటు ఎవడు అడగడు. ఎందుకు ఇరికేనా? నువ్వు ఎందుకంటే ఓడేవు తాగాని ఉంది కానీ తాగి అనుకుంటా ఆడికి ఓడ అట్లా కాదు చేస్తా, కానీ ఎర్రజెండాకి వేస్తా సిపిఎం కు. అమ్మ ఎర్రజెండ మీద ఒక పాట వాడే. కాంగ్రెస్ అంటే మొన్నటి దాకా అది కాంగ్రెసే. నువ్వు ఇల్లు ఇచ్చినావు అనుకో నీ సైడ్, నేను ఇల్లు ఇచ్చేసి నా ఏ సైడ్. లేదు అట్లా అభిమానం మారవా బాబాయ్? వంది నేను 100-200 ఇస్తాను నీకు కావాలి. నీకేం కావాలి ఇప్పుడు? నాకేం కావాలి? నాకు ఒక 90 ఓసి 90 తాగి చూపించాలి నువ్వు నా ముందర తాగా నువ్వు ఓసి 90 తాగుతా. దమ్ముందా కచ్చ కొడతావు? కచ్చా ఏ అబ్బో నేను నీళ్ళు కచ్చ మారుతుంది. తాపిస్తాపా. జీవితాలు విచిత్రంగా ఉంటాయి. మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సూపర్ ఇదా. డబ్బులకు కకృతి పడి ఓటు నమ్ముకోకండి. ఓటు విలువ మీకు తెలియదు. నన్ను అడగండి. చెప్పండి ఓటు విలువ అయింది. నేను ఓటేస్తా, కానీ దేనికి? ఎర్రజెండా సిపిఎం. కాంగ్రెస్ నా పార్టీ. ఎర్రజెండా ఓటేస్తాడు, పార్టీ అనేది కాంగ్రెస్. కానీ రాఘవుల్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అతను నన్ను చూస్తే కూర్చున్నోడు లేచి నిలబడతాడు. సిపిఎం ఎర్రజెండా. దాబాబాయ్ ఎటొచ్చినావు అంటాడు. పోతా అప్పుడప్పుడు. కానీ ఒక్కటి విలువ కాపాడుకొని తిరగాలి. దీని అమ్మ బట్టలకున్న పడెత్తు చూడదు. ఇంకోటి నువ్వు కేసీఆర్ తిడతావు ఎందుకే చెప్తా. చెప్పు. 10 సంవత్సరాలు నువ్వు పాలించినావు. మంచిగా చేసింది. రోడ్ లైన్ ఆయన వల్లనే వచ్చిందిగా. నువ్వు సీఎం గా 10 సంవత్సరాలు పాలించినావు. అరే లుచ్చా కొడుక, ఒక కంపెనీ తెచ్చినావురా తెలంగాణలో? అరే అన్ని మొత్తం ఆయనే తెచ్చిన కంపెనీలు. నీకు తెలియదు, నువ్వు ఈయన తాగున్నావు. లేదు నిజము, నీకు తెలియదు బాబాయ్. ఇట్లా కేసీఆర్ తెచ్చినంత కంపెనీలు మన ఇంతకుముందు ముఖ్యమంత్రులు, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన తెచ్చిండు. అరే చంద్రబాబు నాయుడు ఏమన్నది? హైదరాబాద్ నువ్వు డెవలప్ చేసింది ఆయన. అవును, నేను ఒప్పుకుంటా దానికి. నువ్వు కేసీఆర్ ఎందుకు తిడుతావు అది చెప్పు నాకు. దాని రీజన్ చెప్పాను. ఇప్పుడు నీ బిడ్డ ఉంది. డివైడ్ అయింది, కొత్త పార్టీ పెట్టింది. నీ కొడుకున్నాడు, నెలకోసారి అమెరికా పోతాడు. ఎందుకు? గుద్ద తెంగించుకుంది. కంపెనీల కోసం, కంపెనీలు దేవాలని గుద్దలో మాట ఇక్కడ కరెన్సీ తీసుకుపోయి అక్కడ బ్యాంకులు వేస్తాడు. అది వాస్తవం కాదా? మరి లంజ కొడుకులారా, తెలంగాణ నువ్వు బంగారు తెలంగాణ అని తాగుబోతు తెలంగాణ జమ చేసినావు. నీ కూడా చెప్పా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే? ఆతులు పిక్తాడు. అట్లానాకే సీఎం వాడు కేసీఆర్ గారి కంటే దరిద్రపోడు. నేను ఉండగా ఆయన మీద చెయ్యేసి ఆయన అభిమాని. నేను మీరున్నప్పుడు కాదు, మీరు లేనప్పుడు తీసుకెళ్ళి వేస్తారు. ఇగో ఇది నాలు మాట్లాడి దెంగుతా. బాబాయ్ ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఆయన ఎంత చెండాలం పనిచేసినా అట్లా తిట్టొద్ది. అవన్నీ చెల్లవు. ఎమ్మడి చెప్పు. రాజకీయ నాయకులు వాళ్ళ గురించి చెప్పా. సరే నేను ఎమ్మడి ఒక్కొక్క క్వశ్చన్లే. ఒకటే మాటలా కేసీఆర్ వాడు లైట్ గా తాగుతాడు అంతేగాని మంచోడా? కేటీఆర్ అతనికి అనుభవం లేదు. అతనికి ఆ సీట్ ఇవ్వరు. హరీష్ రావు ద గ్రేట్ లీడర్. మన రేవంత్ రెడ్డి ఇప్పుడున్న సీఎం గారు. అవును. అగో వాడు ఉన్నాడా? నవీన్ భాయ్ ఉన్నాడు. దండం ఆయన గంట. ఓకే, రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాలి. రేవంత్ రెడ్డి గురించి చెప్పు సింగిల్ మాటలో. ఆయన అంటే నాకు పిచ్చి అభిమానం. ఓకే నవీన్ అన్న ఓకే. కాకపోతే గిరి మన రేవంత్ రెడ్డి గురించి నాకు అభిమానం అండి. రేవంత్ రెడ్డి అభిమానం నీకు? అవును. ఇప్పుడు తింటావుగా ఇప్పుడే. ఒకటి బాగిను ఈ పక్కన నవీన్ గారు ఉన్నారా? నవీన్ అన్న ఉన్నాడు. అతని కోసం స్వచ్ఛ, ఆయన కోసం చచ్చిపోగా రేవంత్ రెడ్డి గురించి చెప్పమంటున్నా నీకు. అరే రేవంత్ రెడ్డి ఎవడేయా? మన ఓట్లు సీఎం అయిన మన ఈయన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. ఓకే, ఆయన గురించి మంచోడేనా? మరి గీన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి హీరో. జగన్మోహన్ రెడ్డి వాని ఆతులు పెట్టేటోడు ఎవరు లేడు. మంచోడా? మన చంద్రబాబు నాయుడు
గడ్డం వాడు ఒక్క ఇంటికి అలా పడేస్తే దాంతోనే కొట్టుకోవాలి. అని మంచోడా మ్యాటర్ చెప్పు అయ్యో చెప్పు ఇప్పుడు మంచోడయ్యా మంచోడా మరి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటి బాగిన బాబాయ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నాకు యాక్టర్ల గురించి తెలియదు. ఇప్పుడు ఆయన పొలిటీషియన్ కదా ఆయన డిప్యూటీ సీఎం. నువ్వు సీఎం అయితేంది డిప్యూటీ సీఎం అయితేంది ఐ నాట్ కేర్. నువ్వు ఎవరిని లెక్క చేయవు కానీ ఆయన గురించి చెప్పమంటావు. నాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే. అబ్బా థ్యాంక్ యూ. ఈయన అల్లు అర్జున్ అతని సుస్వాగతం సినిమా ఫస్ట్ సినిమా నేను చూసిన. అప్పుడు సుస్వాగతం చూసిన. ఈయన చూసింది ఇంకోటి అల్లు అర్జున్ సార్ అల్లు అర్జున్ బాబాయ్ నేను పోతా ఎక్కువ మాట్లాడలేము. పో అని అల్లు అర్జున్ ఒకటే చెప్పు లాస్ట్. అల్లు అర్జున్ ద గ్రేట్ లీడర్ అండ్ లీడర్ యాక్టర్ గుద్దవలసినోడు. రాహుల్ గాంధీ ఎవరండి? సోనియా గాంధీ వాళ్ళ కొడుకు చల్లా బతకని మంచిగా మోడీ బాబాయ్ ఎక్కువ వర్ర నేను నాకు అలవాట్లేదు. 1-2 మాటలే ఇప్పటి వరకు నేను 5 నిమిషాలు